అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అడవి తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతూ మేడారం పరిసర ప్రాంతాలు సరికొత్త హంగులను అద్దుకున్నాయి. ములుగు నుంచి తాడ్వాయి మీదుగా మేడారం వరకు సాగే దారి పొడవునా పండుగ వాతావరణం నెలకొంది. జాతరను పురస్కరించుకొని ప్రభుత్వం చేపట్టిన సుందరీకరణ పనులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గిరిజన సంప్రదాయాలు, ఆదివాసుల జీవన శైలిని ప్రతిబింబించేలా ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసిన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఏర్పాటు చేసిన కళాకృతుల వద్ద భక్తులు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా ఇక్కడ ప్రధాన కూడలు కూడా కొత్త అందాలను అయితే సంతరించుకుంటాయని చెప్పొచ్చు. మనం ప్రస్తుతం చూడొచ్చు. ఇది మేడారంలో ఉన్నటువంటి ప్రధానటువంటి కూడలి. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అయితే దీన్ని అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 150 కోట్ల నిధులతో కూడా ఈ యొక్క అభివృద్ధి పనులు చేపడుతుంది. అందులో భాగంగానే యొక్క అందాలను కూడా తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అప్పటి జీవన విధాలు, అదేవిధంగా వారితో మమేకమైనటువంటి అడవికి సంబంధించినటువంటి జంతువులు కూడా మనం పరిశీలించవచ్చు. అక్కడ ఏనుగు, పావురం, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి జింకలు, నెమ్మళ్ళు, అదేవిధంగా అడవి దున్నలు, ఇవన్నీ కూడా ఇక్కడ కొత్త అందాలను కూడా సంతరించుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికైతే భక్తులు వస్తున్నారు. వచ్చిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వీటి వద్ద కూడా సెల్ఫీలు దిగుతూ కూడా తమ యొక్క ఆనందాన్ని పంచుకునే పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒక్కసారిగా చూడొచ్చు. వీరంతా కూడా ఈ యొక్క అందాలను పరిశీలిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వీరందరూ కూడా వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతూ కూడా వీరంతా సోషల్ మీడియాలో పంచుకునే పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చారు? భద్రాచలం నుంచి రెడ్డిపాలెం. ఎట్లా ఉంది ఇక్కడ? బాగుంది వాతావరణం, చాలా బాగుంది. ఎట్లుంది? ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు బాగుంది, పరిపాలన బాగుంది, మస్తు ఉంది, అన్ని నీట్ గా ఉన్నాయి, మెయింటెనెన్స్ బాగుంది. మాకు రష్ కూడా కొంచెం ట్రాఫిక్ అన్ని ఇష్యూస్ ఏం లేకుండా మంచిగా బాగుంది అనమాట, నీట్ గా. ఇక్కడ ఈ యొక్క ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాటు చేశారు. అదేవిధంగా జంతువులు కూడా ఉన్నాయి. ఎట్లా ఉంది ఇక్కడ ఫోటోలు దిగడం? ఇదంతా చాలా ఆనందంగా ఉంది, అందరికి బాగుంది, మంచిగా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, నార్మల్ రెడ్డిపాలెం గ్రామం మాది. పోయినసరి చాలా మార్పు ఉంది, ప్రభుత్వం మారినాక అన్ని మారిపోయినాయి. ఇక్కడ ఎట్లుంది? ఇక్కడ అన్ని ఆదివాసీ బొమ్మలు చాలా బాగున్నాయండి. ఇంట్రెస్ట్ ఉంది. సెల్ఫీలు అప్పట్లో ఆనందం చూస్తున్నాం అందరం మేము. చాలా బాగుంది, వాతావరణం బాగుంది, రిస్సింగ్ బాగుంది, అన్ని బెలూన్లు కట్టారు, అన్ని విధాలుగా అంతా బాగుందండి. మా అందరికి ఫ్యామిలీతో వచ్చాం, కుటుంబం అంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎన్ని రోజుల పాటు ఉంటారు ఇక్కడ? వన్ డే ఉంటాం, 1 or 2 days ఉంటాం. అంటే వచ్చాక ఫస్ట్ వద్దనుకున్నాం, ఇప్పుడు ఉండాలని అనిపిస్తుంది. ఇక్కడ చాలా బాగుంది. నువ్వు దిగా ఫోటో? ఎట్లా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. మా డాడీ బాబాయ్ వాళ్ళు వచ్చాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎట్లా ఉంది ఇక్కడ? సేమ్ అండి. ఇక్కడ జాతర అంటే సమ్మక్క సారలమ్మలు ఆ మహోత్తమైన జాతరకి దేశ నలుమూల నుంచి రావడమే కాకుండా ఇదొక మనకి ఒక పవిత్ర పుణ్యక్షేత్రంగా పరిడి వెళుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ లోకల్ గా ములుగు మన మంత్రి గారు సీతక్క గారి పరిపాలన గాని, రేవంత్ రెడ్డి గారి పరిపాలన గాని ఇక్కడ అందరినీ కూడా ఆకర్షించే విధంగా, ఆకట్టుకునే విధంగా ఎంతో వాళ్ళ యొక్క చరిత్రని మనం తిరగరాయాలి. వాళ్ళ చరిత్రని ప్రతిబింబించేలా ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి వసతులు కానీ, వాళ్ళ యొక్క వేషధారణ కానీ, భాష సంస్కృతి కానీ ప్రతి ఒక్కరు కూడా ఉట్టిపడి ఆకట్టుకునేలా ఉండే విధంగా వాళ్ళు ఈ విధంగా ఏర్పాట్లు చేశారు. చాలా ఆనందంగా ఉందండి. ఒకప్పుడుతో పోల్చుకుంటే ఈసారి తెలంగాణ మాకు ఇప్పుడే వచ్చినట్టుగా ఉంది. ఒకప్పుడుతో పోలిస్తే తెలంగాణ మాకు మేడారం జాతరతోటే కాబట్టి మనకి తెలంగాణలో అత్యున్నతమైన జాతర తెలంగాణలో మేడారం సమ్మక్క సారక్క జాతర అండి. దానికి మనకి ఫస్ట్ టైం ఇలాంటి ఇంతటి అమోఘమైన ఏర్పాట్లు చేసినందుకు తెలంగాణ మనకి 10 సంవత్సరాల క్రితం రాలేదండి. మనకి తెలంగాణ అనేది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఇప్పుడే వచ్చినట్టు కనబడింది అందరికి. మీరు చెప్పడమ్మా, ఎట్లా ఉంది ఇక్కడ? మీ ఫ్యామిలీతో రావడం, ఫోటోలు దిగడం? బాగుందండి. ఎప్పుడు మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. రేవంత్ రెడ్డి అన్న గారు ఇంత బాగా చేస్తారని అయితే మేము అనుకోలేదు. జై సీతక్క, జై రేవంత్ రెడ్డి. చూసుకోవచ్చు. ఏదైతే ఉందో ఇక్కడ ప్రధానటువంటి కూడల్లో కూడా వీరి ఆదివాసీ సంస్కృతిని ఉట్టిపడేవిలో ఒక కళాత్మకమైనటువంటి విగ్రహాలు అయితే ఇక్కడ నెలకొల్పడం, అదేవిధంగా ఏతుందో వచ్చేటువంటి భక్తులు కూడా తమ ఫోటోలు దిగుతూ కూడా సోషల్ మీడియాలో పంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, మేడారం. Give it.
అడవి తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు స్వాగతం పలుకుతూ మేడారం పరిసర ప్రాంతాలు సరికొత్త హంగులను అద్దుకున్నాయి. ములుగు నుంచి తాడువాయి మీదుగా మేడారం వరకు సాగే దారి పొడవునా పండుగ వాతావరణం నెలకొంది. జాతరను పురస్కరించుకుని ప్రభుత్వం చేపట్టిన సుందరీకరణ పనులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గిరిజన సంప్రదాయాలు, ఆదివాసుల జీవన శైలిని ప్రతిబింబించేలా ముఖ్య కూడలలో ఏర్పాటు చేసిన విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక ఏర్పాట్లు చేసిన కళావృత్తుల వద్ద భక్తులు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.